2024వ సంవత్సరము అక్టోబర్ నెల లోపల మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడి యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అనుకూలమైనటువంటి స్థానంలో సూర్యుడు ఉండడము మనకు ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. సప్తమ అష్టమ స్థానం ప్రతికూలమైనటువంటి స్థానం కనుక ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. అంగారకుడు కూడాను 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు. తర్వాత బుధుడు అష్టమ భాగ్య స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు తృతీయ స్థానంలో బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, గురువు యొక్క ప్రభావం ఉంది. ఇక శుక్రుడు 8, 9 స్థానాలలో సంచరిస్తున్నాడు. బుధుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నారు. శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. మీనరాశి వారికి ఏల్నాడు శని ప్రారంభ దశలో ఉన్నాడు. ఈ మాసంలో ద్వాదశ స్థానంలో ఉంటున్నాడు. కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలు, మాసవారీ ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి, అనానుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. కాబట్టి ఈ నెల లోపల మనకు ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి? ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవాలి. ఏ విషయాన్నైతే మనం ప్రారంభిస్తున్నామో ఆ విషయానికి రిలేటెడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, మనము సాహిత్య రంగంలో ఉన్నామనుకోండి, సాహిత్య రంగంలో నిష్ణాతులై ఉన్నటువంటి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకున్నట్టయితే కొంతవరకు మనకు అనుభవం వస్తుంది. ఆ దుష్ప్రభావం అనేటువంటి దూరం అవుతుంది, తప్పులు జరగకుండా ఉంటాయి. కనుక అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో చాలా అవసరము. 1-2 వారాలలో వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే పార్ట్నర్షిప్స్లో ఉండి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి పార్ట్నర్స్ విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విడిపోకుండా మీరు ఆ వ్యాపారము కంటిన్యూస్గా కొనసాగడానికి మీరేం చేయాలి? మీరిద్దరు కూర్చొని, ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు కూర్చొని మీరు చర్చించుకోవడము, లేదా మీరు ఒక కంబైన్డ్గా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరిద్దరు కూడాను మనస్ఫూర్తిగా ఆ విషయంపై మనస్సు నిలిపినట్టయితే ఈ వైషమ్యాలు రాకుండా ఉంటాయి, తర్వాత నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఫాలో కండి. ఇక 4వ వారంలో సమస్యలు మటుకు పరిష్కరింపబడతాయి, వ్యాపారం పుంజుకుంటుంది, కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. అంతకు ముందున్నటువంటి కేసులు అవన్నీ కూడాను మీకు ఈ నెల లోపల మీకు కార్య సాఫల్యము, కోర్టు లోపల మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. ప్రయాణాల మూలకంగా ఖర్చులు తప్పవు, కానీ ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వారితో మీరు హ్యాండిల్ చేసుకోండి. అన్ని విషయాల లోపల కూడాను అనవసరమైన విషయాలు చర్చించకండి. ఇక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. అన్నదమ్ములు, బంధువులు, జ్ఞాతులు, చిన్ననాటి స్నేహితులు, మిత్రులు, వీళ్ళందరితోనూ కూడాను మీరు జాగ్రత్తగా ఉండండి. వైషమ్యాలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి కలహాలు ముందుకు వస్తాయి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి కనుక వ్యవసాయదారులు కూడాను జాగ్రత్తగా ఉండండి. రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది, అయినప్పటికీ ఖర్చులు మటుకు ప్రవాహంలాగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆదాయ మార్గాలను పెంచుకోవడానిపై మనస్సు నిలపాలి. ఇక పారిశ్రామికవేత్తలకు తరచుగా మిషనరీ రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రారంభించినటువంటి పనులలో బాగా ఆలస్యము, ఆటంకాలు ఇలాంటివి ఎదురవుతాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులు మంచి సంస్థల లోపల ప్రవేశము లభించడానికి కొంత జాగ్రత్తగా మీ నిర్ణయాలు తీసుకోండి. మీరు శ్రమించవలసినటువంటి సమయం,
రెట్టింపు శ్రమతో మీరు చేసినట్టయితే, శ్రద్ధాభక్తులు కనబరిచినట్టయితే చదువు లోపల మీరు రాణించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ఉద్యోగము హైయప్స్తో మీరు జాగ్రత్తగా ఉండండి, ఉద్యోగస్తులు అధికారులతో. ఇక ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ యానము, తర్వాత విదేశం లోపల మీరు చదవాలి అనుకునేటువంటి వాళ్ళు కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా ఆలస్యం కలుగుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయానికి మీరు ఫిక్స్ అయిపోయి దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయం పైన మనస్సు నిలపండి. తద్వారా మీకు ఏమవుతుంది, ఇన్ టైం లోపల మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశాలు బాగా ఉంటాయి. వృధా ఖర్చుల మూలకంగా పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు నియంత్రించుకోవాలి, ఖర్చులను నియంత్రించుకోండి. పనులు ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి మీరు ఆ పనులు ప్రారంభించే సమయం లోపల చేతిలో డబ్బు లేనట్టయితే మీరు వాటిని కంటిన్యూ చేయలేరు. కాబట్టి వృధా ఖర్చులను, ఆదాయ మార్గాన్ని, ఈ రెండిటిపై మనసు నిలపాలి. వృధా ఖర్చులు ఎప్పుడైనా కూడాను మనకు మంచిదే, వాటిని కట్టడి చేసుకోవడము, నియంత్రించుకోవడము ఇది ఎవరికైనా కూడాను చాలా మంచి కర్తవ్యము, మంచి పని. అయితే కొన్నిసార్లు మనకు తప్పవు, ఖర్చులు తప్పవు, ఫోర్స్డ్గా మనం చేయవలసి వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆదాయాన్ని పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. అదే ఇప్పుడు మీకు అవసరం. ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారికి అయితే గ్రహస్థితి మూలకంగా ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి అనంటే ముఖ్యంగా గురువు, శని. గురువు బాధక స్థానంలో ఉన్నాడు, శనైశ్వరుడు ద్వాదశ స్థానంలో ఏలినాటి శని. కాబట్టి గురువు మూలకంగా మీకు ఇబ్బందులు, బాధలు, మానసిక స్థిరత్వం లేకపోవడము, అనవసరమైనటువంటి ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడాను జరిగి చివరికి పని లోపల మనము శ్రద్ధ లేకుండా పోతుంది. కాబట్టి గురుప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనేయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. గురువులను సందర్శించుకోండి. ఆధ్యాత్మిక గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. అన్నిటికంటే కూడాను తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు మీకు ప్రథమ గురువులు కాబట్టి వారిని సేవించినట్టయితే మీకు చాలా విషయాలలో మంచి జరుగుతుంది. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శనేశ్వరుడు విషయమై ఆంజనేయ స్వామిని దేవాలయానికి వెళ్ళండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి మూలమంత్రాన్ని చదువుతూ మీరు ప్రతినిత్యం కూడాను దైవ దర్శనం చేసుకోండి. ఇలాంటి పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావము తగ్గుతుంది, గురు ప్రభావము తగ్గుతుంది. సూర్య నమస్కారాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇవన్నీ కూడాను ఏకకాలంలో చేసినట్టయితే మీకు సమయం సరిపోదు. కనుక ఒక్కొక్క వారము ఒక్కొక్క భగవంతుడిపై మనస్సు నిలపండి. శనివారం రోజు శనైశ్వరుడి దేవాలయానికి వెళ్ళడము, ఆంజనేయ స్వామిని కొలవడము, గురువారం రోజున దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, మంగళవారం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, ఆదివారం రోజున మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఇలా ప్రతినిత్యము ఒక్కొక్క భగవంతుణ్ణి మనము సేవించినట్టయితే గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటూ అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.